అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఆయాలు అంతా 26 జిల్లాల్లో ఇనుమడించిన ఉత్సాహంతో మనం సమ్మె చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం ఈ సమ్మెను అణగదొక్కడానికి రకరకాల కుట్రలు పన్నింది, కుయుక్తులు చేసింది. మొదట్లో అంగన్వాడీ సెంటర్లను ఓపెన్ చేయడానికి, తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేసి విఫలమైంది. దాని తర్వాత రెండవ దశలో ఇంకొక రంగం వారితో పనులు చేపించుకోవడానికి వాళ్ళని మన మీదకి నెట్టింది. టీచర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు. అక్కడ కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అది అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది? ఎస్మా అని తీసుకొచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా మీ అందరి తరఫున ప్రభుత్వాన్ని, ఎస్మా అనేటువంటిది ఐసిడిఎస్ ప్రాజెక్టుకు ఎస్మా వర్తిస్తుందనేటువంటి జ్ఞానోదయం జగన్మోహన్ రెడ్డి గారికి 26 రోజుల సమ్మె తర్వాత అర్థమైంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండింటే ఐసిడిఎస్ ను అత్యవసర సర్వీస్ కింద ముందే ఎప్పుడో ప్రకటించి ఉండాలి. ఎందుకంటే బాలింతలకు, గర్భవతులకు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించేటువంటి ఒక వ్యవస్థను ఎప్పుడో ప్రకటించి ఉండాలి అత్యవసర సర్వీస్ అని. కానీ ప్రభుత్వం ఆ పని చేయలా. ఇప్పుడు మేము ప్రకటించినాము, మీరు ఏదో ఈ నిర్దిష్ట కాల వ్యవధిలో విధులకు రాకపోతే తొలగిస్తామని చెప్పారు. ఆ జీవో ఇచ్చి కూడా జీవో నంబర్ 2 ఇచ్చి కూడా 10 రోజులు 12 రోజులు అయిపోయింది. అక్కడ కూడా ప్రభుత్వం విఫలమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 4వ విడతగా కలెక్టర్ల ద్వారా నోటీసులు ఇచ్చి మిమ్మల్ని తొలగించి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం పనిలోని బెదిరిస్తున్నారు. ఆ నోటీసులు చూసి మన వాళ్ళు కొంతమంది బెదురుకుంటూ ఉన్నారు, కొంతమంది ఎట్లా అని చెప్పేసి దిగులు పడుతున్నారు. ఏమీ కావు సోదరులారా, వినండి. తమిళనాడులో జయలలిత కన్నా పెద్ద గొప్ప పరిపాలనా దర్శకుడు కాదు ఈ జగన్మోహన్ అనే పిల్లకాయ. అంత పెద్ద పరిపాలన ఇవాళ మన దగ్గరికి రాకుండా, మనతో జరిగేటువంటి చర్చల్లో పాల్గొనకుండా ఎక్కడో దాపెట్టుకొని వాళ్ళకి ఎవరెవరికో చెప్తున్నాడు. బొత్స సత్యనారాయణ చెప్తాడు. పాపం ఆయన మాట్లాడితే మాకు అర్థం కాలే, లోపలికి వినాం కానీ 1-2 సార్లు. వాళ్ళకి ఏమర్థమవుతుందో తెలియదు. ఇక సజ్జల రామకృష్ణుడు వస్తాడు. ఆయన పాము చావద్దు, కర్ర విరగొద్దు, అందులో 2 మాట్లాడతాడు. నయము సయము 2 కలిపి మాట్లాడతాడు. ఏమంటాడు? మొన్నటి వరకు డబ్బు లేదు ఇవ్వడానికి అని చెప్పాడు. నిన్న 13వ ఏం చెప్పాడు? డబ్బు లేక కాదు, ఒక నియమం పెట్టుకున్నాం, పాలసీ పెట్టుకున్నాము అన్నాడు. ఏందయ్యా పాలసీ అంటే 5 ఏళ్ళకు ఒకసారి పెంచేట్టుగాని. ఎందుకు 5 ఏళ్ళకు ఒకసారి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు బొప్పరాజు మాట్లాడినారు కదా, వాళ్ళకి ఇస్తారు 5 ఏళ్ళకు ఒకసారి. మనకు కూడా అట్లే ఇమ్మను. వాళ్ళకి ఇచ్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలు, హక్కులు, జీతభత్యాలు మనకిస్తే మనం కూడా దానికి సిద్ధమే. ఆ మాట మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు, లేదా సజ్జల రామకృష్ణ ఆ మాట మాట్లాడలే. నియమం పెట్టుకున్నామన్నావు. ఎందుకే పనికిరాని నియమం? ప్రజల కోసం నియమాలు, నిబంధనలు, పాలసీలు ఉండాలి. ఆ ప్రజల కోసం మార్చండి అంటే మేము మార్చమంటాడు. 5 సంవత్సరాలు కూడా అయింది కదా, ఇంకా 2 నెలలు ఉంది అంటే, అయితే 2024 జూలైలో ఇస్తాము అంటాడు. ఎంత ఇస్తామంటే మీరు అడిగేదానికన్నా 2 ఇస్తామంటాడు. అరే రేపు పొద్దున నువ్వు ఉంటావో సస్తావో ఎవడికి తెలుస్తుంది? అంత అంటే ఆకుకు అందకుండా, పోకకు చిక్కకుండా మాట్లాడేటువంటి భాష నేర్చుకున్నాడు ఆయన. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం ఒకదానికోటి పొంతన లేదు, ఇట్లా మాట్లాడుతున్నారు. అందులో మనం డిమాండ్ చేస్తున్నాం ఇవాళ. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, మీరు పాల్గొన్నారు చర్చల్లో, బాగానే ఉంది. మీ మంత్రి ఎక్కడ దొరుకుందో ఆమె రావడంలా. ఇంక నేను ఆమె మహిళ కాబట్టి ఎక్కువ మాట్లాడడం మంచిది భావ్యం కాదు. వాస్తవానికి చర్చలకు రావాలి ఆమె కూడా. ఆమె మేకలు గొర్రెలు వ్యాపారం చేసుకుంటుంది అక్కడ కూర్చొని, కృష్ణశరణశ్రీ. ఆమె చర్చలకే రాలా. అందులో నేను చెప్తున్నా ఇవాళ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకు 2-3 రోజులు గడువు ఇస్తున్నాం. ఇవాళ 17వ తారీఖు, 20 తేదీ లోపల మీరు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసి
మాకు జీతాలు పెంచి నిర్దిష్టమైనటువంటి హామీ ఇస్తే తప్ప సమ్మె విరమణ జరగదు. ఆ తర్వాత చెప్తున్నాం, నదీ నదాల ఎడారులా మన గడ్డంకి పోదాం పద పైకి దూసుకుపోదామని దూసుకొని వస్తాం. తాడేపల్లిలో నీ కొంపను ముట్టడిస్తాం. జగన్ ఏం తమాషా పడుతున్నావా? అంగన్వాడీ వాళ్ళంటే అంత అలుసా నీకు? ఉమ్మడి రాష్ట్రంలో గుర్రాలతో తొక్కించుకొని గట్టిగా నిలబడినటువంటి ధీర వనితలం మేము. అప్పుడు ఆ కుర్చీని లాగేశాం. మమ్మల్ని గుర్రాలు తొక్కితే గుర్రాలు తొక్కించినటువంటి కుర్చీని కిందికి లాగేశాం. ఇప్పుడు నీ కుర్చీని కూడా లాగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తాడేపల్లికి వస్తే నీ కుర్చీ లాగేయడమే. గుర్తు పెట్టుకొని మమ్మల్ని తాడేపల్లి వరకు నడపకుండా 2-3 రోజుల్లో సమస్యను పరిష్కారం చేయాలి. లేకపోతే తాడేపల్లి ముట్టడే కాకుండా అవసరం వస్తే రాష్ట్ర బంధుకు కూడా తయారవుతాం. అందరితో సంప్రదిస్తాం. జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాం. ఈ ప్రభుత్వాన్ని అంతు తేలుస్తామనేటువంటి ధీమాతో ధైర్యంగా ఉండండి. ఆ చెత్త కాగితాలు ఎవరిని మనల్ని ఏమీ చేయలేవు. మనల్ని తొలగించి 1,06,000 మందిని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? కలెక్టర్లు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకుంటారు? అందువల్ల ఇది సాధ్యమయ్యేది కాదు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా లేరు. మీ వెనకాల ఎర్ర జెండాలున్నాయి, ఇంకా ఇతర పక్షాలున్నాయి. అందరము ఏకోన్ముఖంగా పిడికిలు బిగించి ఈ ప్రభుత్వం పైన రణ నినాదం మోగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మీ సమ్మె విజయవంతమవుతుందని ఆకాంక్షిస్తూ మీరు జయప్రదం కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు.